హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కరుణా మైతరి. ఫంక్షన్ స్టైల్ పాలకూర పప్పు చేసుకోవడానికి పాలకూర, కందిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చింతపండు, కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి మనం పాలకూర వేసుకోవాలి. వేసిన తర్వాత అందులో కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అందులో టేస్ట్కి సరిపడని కారానికి తగినంత పచ్చికాయలు అండ్ చింతపండు వేయాలి. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. వేసిన తర్వాతకి కొద్దిగా ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కలపాలి. ఆయిల్ వేస్తే ఏంటంటే మనం పప్పు ఉడికేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది అని ఆయిల్ వేయాలి. మొత్తం కలిపినాక ఆయిల్ వేసిన తర్వాత 3-4 విజిల్స్ వచ్చినాక ఉడికేసిన తర్వాత దించుకోవాలి. మరో చిన్న ప్యాన్లో తాలింపు వేసుకోవడానికి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఈ 3 ఫ్రై అయిన తర్వాతకి ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు వేసి ఆ తాలింపుని మనం పాలకూర పప్పులో వేసుకోవాలి. మీకు పాలకూర పప్పు కొంచెం పలసగా ఉంటే స్టవ్ మీద పెట్టి కూడా ఒక 2 మినిట్స్ వెయిట్ చేసినాక కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి. ఎంత